హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయకాంత్. ప్రస్తుతం మనం కుకట్పల్లిలో ఉన్నాము. అంటే కుకట్పల్లి ఎందుకు ఉన్నామంటే ఈ నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు రోజుకు ఒక గణపతిని మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ఈ రోజు కుకట్పల్లి బీజేపీ సర్కిల్ లో ఉన్న మహాగణపతి దగ్గరికి వచ్చినాం. ఈ రోజు ఈ మహాగణపతికి 50 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. సో అసలు ఆ చరిత్ర ఏంది, ఏ హైట్ నుంచి స్టార్ట్ చేశారు, అసలు దీనికి శంకుస్థాపన చేసింది ఎవరు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, దీనికి యొక్క ప్రత్యేకత ఏందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. కుకట్పల్లి వినాయక భక్త బృందం ఈ సంవత్సరంతో 50 సంవత్సరాల వార్షికోత్సవం స్వర్ణోత్సవాల భాగంగా జరుగుతుంది. ఇక్కడ రోజుకు ఒక విధంగా పూజ ఉంటుంది. ఇక్కడ భజన కార్యక్రమం డైలీ ఉంటుంది. ప్లస్ 11 రోజులు నిమజ్జనం, 11వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అది ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రామాలయం కమాన్, శివాలయం, రామాలయం టెంపుల్, ఇక్కడ బజరంగ్ వినాయక్ టెంపుల్, తర్వాత బీజేపీ ఆఫీస్ నిర్గం, సాయంత్రం పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయిన ఊరేగింపు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 6:30-7 గంటలు అవుతుంది. దీని ఇంతకుముందు నిమజ్జనం వచ్చేసి హుస్సేన్ సాగర్లో జరిగేది. గత 4 ఇయర్స్ నుంచి ఇక్కడ దగ్గరలో ఐడియల్ చెరువుకు నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు వెరైటీగా ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి, భజన కార్యక్రమం ఉంటుంది. ఆంధ్ర నుంచి ఈరోజు 170 మందితోనే ఒక భజన కార్యక్రమం ఉంటుంది. మొన్న వచ్చి సెకండ్ రోజు వచ్చి చిన్నపిల్లలతో నృత్య ప్రదర్శనలు ఉన్నవి. ఇక్కడ మొత్తం అన్ని వర్గాల నాయకులు కానీ ఎవరైనా అందరూ అన్ని విధాలా చేస్తారు. 1975లో స్థాపించారు చిన్నగా. దాన్ని ఇప్పటికీ ఈ సంవత్సరానికి కరెక్ట్గా 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఊరేగింపు మొత్తం కేవలం 8 అవర్స్ జరుగుతుంది. 8 to 6 వరకు 10 అవర్స్ మొత్తం కుకట్పల్లి గ్రామం మొత్తంలో జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో అతిపెద్ద భారీ వినాయకుడు. మొట్టమొదటిసారిగా సూర్యప్రకాష్ రావు గారు, టీవన్ అద్వానీ సూర్యరావు గారు, చౌదరి సూర్యరావు గారు, నరసింహరావు గారు, చాలామంది పెద్దలు చిన్న వాళ్ళు యూత్ 17 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిరు. ఇది ఇప్పుడు 50 ఇయర్స్ అయింది. వాళ్ళు వచ్చేసి 67, 70, 75 ఏజ్ కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం అందరూ మంచిగా కలిసికట్టుగా మంచిగా చేస్తారు. ఆ రోజు ఊరేగింపు మీరు చూడండి, మీరు వస్తే మళ్ళీ ఆ రోజు కూడా తెలుస్తుంది. భజన రకాలు, బ్యాండు, డప్పులు, మంచి మంచి కళాకారులతో ఆంధ్ర నుంచి చాలామంది కళాకారులు వస్తారు. ప్రత్యేకంగా జరుగుతుంది ఊరేగింపు. డెకరేషన్ 2-3 ఫీట్ల నుంచి ఇప్పటివరకు ఇదే ఫీటు. ప్రతి సంవత్సరం ఈ హైట్ ఉంటుంది, ఒక 2 ఫీట్లు ఎక్కువ తక్కువ. కాకపోతే మంచి చక్కగా వినాయకుడిని, మంచి పర్సనాలిటీ ఉన్న వినాయకుడిని చూసి సెలెక్ట్ చేసి మరీ చేస్తారు. ప్రత్యేకంగా లడ్డు రామాలయం టెంపుల్ వరకు వచ్చేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. 2 గంటలకు వేలం పాటేస్తారు. మొత్తం పోయిన సంవత్సరం 7 లక్షల రూపాయల వరకు లడ్డు పోయింది. మేము 6 నుంచి 7 లక్షల వరకు చాలా పోటీ ఎత్తున మన లడ్డు వేలం జరుగుతుంది. తప్పకుండా ఈ వచ్చిన కలెక్షన్స్ అందరికీ అన్నిటికీ వాడుతుంటారు. అంటే ఇప్పుడు దీని ఖర్చు చాలా ఖర్చు ఉంటుంది. వెహికల్స్ కానీ, బ్యాండ్కి కానీ అన్ని ప్రతి దానికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మొన్న సండే రోజు అన్నదాన కార్యక్రమం 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. చాలా ఖర్చు ఉంటాయి. ఇంత సికింద్రాబాద్ నుంచి మార్కెట్ నుంచి రోజు అక్కడ ఆర్డర్ ఇస్తాము. రోజు వచ్చి తీసుకొని వచ్చేసిపోతుంటారు వాళ్ళు. ఈ వినాయక భక్త బృందం తరఫున కొందరు విడో పెన్షన్స్ కూడా ఇస్తున్నారు. వృద్ధులకు లేని వాళ్ళకు విడో పెన్షన్ ఇస్తారు ఫర్ మంత్.